Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. Hope you are enjoying all the topics of engineering drawing uploaded so far. ఈ డ్రాయింగ్తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ డెవలప్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్వల్యూట్ అంటే ఏంటి, ఇన్వల్యూట్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇన్వల్యూట్ అంటే సపోజ్ మనం ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్కి ఒక థ్రెడ్ కనుక టైట్గా కట్టేసి ఉంటే, సపోజ్ ఒక పాయింట్ దగ్గర సర్కిల్ మీద సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ దగ్గర దాన్ని టై చేసి ఉంది. దీని సర్కంఫరెన్స్ ఎంతైతే ఉందో అంత లెంగ్త్ థ్రెడ్ మనం తీసుకున్నాం. ఈ థ్రెడ్ సపోజ్ దానికి టైట్ గానే ఉంచి ఈ థ్రెడ్ని కనుక మనం దీని చుట్టూతో ఇలా టైట్ వైండ్ చేసుకుంటూ వస్తే ఈ పాయింట్ చివర, ఈ థ్రెడ్ చివర ఉన్న ఈ పాయింట్ ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో ఆ పాత్ని ఇన్వల్యూట్ అంటాం. ఇక్కడ ఒకటేంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ థ్రెడ్ ఎప్పుడు కూడా టైట్ గా ఉండాలి. అంటే దీనికి సర్కిల్ కనుక, ఇది సర్కిల్ కనుక ఈ టైట్ ఎప్పుడు తీసుకున్నా కూడా అది టాంజెన్షియల్ గా ఉండాలి. ఓకే, అంతే ప్రికాషన్. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూద్దాం. సర్కిల్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఇక్కడ కన్వీనియన్స్ కోసం నేను 8 పార్ట్స్ తీసుకున్నాను. ఇట్ డిపెండ్స్, మనకి ఎక్కువ పార్ట్స్ తీసుకుంటే కర్వ్ స్మూత్ గా ఉంటుంది. సో నంబర్ ఆఫ్ పార్ట్స్ చేసిన తర్వాత వాటిని ఇక్కడి నుంచి ఏగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మార్చేస్తాం. 1 2 3 4 ఇలా చేసిన తర్వాత ఈ ఏబి థ్రెడ్ కూడా దాన్ని, ఇది ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి దీన్ని ఏబి లెంగ్త్ ని 8 పార్ట్స్, సేమ్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ చేస్తాం. దీన్ని మార్కింగ్ చేస్తాం 1 2 3 4 ఇలా. సపోజ్ ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ ని పి అనుకుంటే, ఇప్పుడు పిని మనం థ్రెడ్ సిలిండర్ చుట్టూతో టైట్ గా రొటేట్ చేయాలి, వైండ్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర, సర్కిల్ మీద ఉన్న ఈ పాయింట్స్ దగ్గర టాంజెన్షియల్ లైన్స్ ఇలా డ్రా చేస్తాం. 1 దగ్గర 2 3 4 ఇలా అన్ని పాయింట్స్ దగ్గర టాంజెన్షియల్స్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ పి దగ్గర హోల్డ్ చేసి థ్రెడ్ ని ఇలా రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే వైండ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ లెంగ్త్, ఈ కర్వ్ లెంగ్త్, ఈ లెంగ్త్ స్ట్రైట్ లైన్ మీద ఉన్న లెంగ్త్ A1 సేమ్. ఎందుకంటే ఇది 8 పార్ట్స్ చేసాం, ఈ సర్కంఫరెన్స్ కూడా 8 పార్ట్స్ ఈక్వల్ గా చేసింది కాబట్టి ఈ A1 అనే లెంగ్త్ థ్రెడ్ ఇక్కడ ఉన్న సర్కిల్ మీద A1 తో ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఈ పాయింట్ పిని ఇలా పట్టుకొని ఇలా థ్రెడ్ ని ఇలా తీసుకొచ్చినప్పుడు, ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ 1 అనేది ఈ పాయింట్ 1 తో కోయిన్సైడ్ అవుతుంది. కోయిన్సైడ్ అయిన తర్వాత మనకి మిగిలిన థ్రెడ్ ఎంత ఉంటుంది, ఈ 1/8 లెంగ్త్ మిగిలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ పాయింట్ 1 దగ్గరకు వచ్చినప్పుడు 1/8 లెంగ్త్, 1/8 రేడియస్ గా ఈ పాయింట్ 1 నుంచి ఒక ఆర్క్ కట్ చేద్దాం, దాన్ని P1 అందాం. అలాగే ఇంకా వైండ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 2 తో కోయిన్సైడ్ అయినప్పుడు మనకి 2/8 రేడియస్ గా ఉంటుంది. 2/8 థ్రెడ్ మిగిలి ఉంటుంది బయట. ఈ A2 థ్రెడ్ దీని మీద వైండ్ అయిపోయింది కాబట్టి 2/8 రేడియస్ గా 2 నుంచి ఒక ఆర్క్ కట్ చేద్దాం, దాన్ని P2 అందాం. అలాగే 3/8 రేడియస్ గా, 4/8 రేడియస్ గా 4 సెంటర్ గా, 5/8 రేడియస్ గా 5 సెంటర్ గా, 6/8 రేడియస్ గా 6 సెంటర్ గా, అలా 7 నుంచి పాయింట్ చేసుకుంటూ వస్తే 8 దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ దీంతో మీట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ కర్వ్ మీద ఈ పాయింట్స్ అన్ని కూడా మనం డ్రా చేయబోయే ఇన్వల్యూట్ పైన ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి పి నుంచి స్మూత్ కర్వ్ కనుక డ్రా చేస్తే అదే మనకు కావాల్సిన ఇన్వల్యూట్ అవుతుంది. ఓకే, అన్ని పాయింట్స్ జాయిన్ చేస్తూ డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత సపోజ్ నేను ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ డ్రా చేయాలి. సపోజ్ ఏదో ఒక పాయింట్ M అనేది తీసుకున్నాం, కర్వ్ మీద ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్న తర్వాత దానికి టాంజెంట్ కావాలి అంటే ఏం చేయాలంటే, ఈ M ని ఈ సెంటర్, సర్కిల్ సెంటర్ ఉంది కదా, ఈ సర్కిల్ సెంటర్ తో జాయిన్ చేస్తాం.
జాయిన్ చేసి సపోజ్ ఇది ఓ అనుకుంటే ఈ ఓఎం డయామీటర్ గా మిడ్ పాయింట్ కనుక్కొని ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాం. ఇలా ఈ సెమీ సర్కిల్ ఏం చేస్తుందంటే ఈ సర్కిల్ ని బేస్ సర్కిల్ ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి ఎం జాయిన్ చేస్తాం. ఈ పాయింట్ నుంచి ఎం జాయిన్ చేస్తే అది నార్మల్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర కరువుకి నార్మల్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా డ్రా చేస్తే అదే టాంజెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం టాంజెంట్ నార్మల్ కూడా కనుక్కోవచ్చు. అలాగే సపోజ్ మనకు ఒక స్క్వేర్ ఇచ్చి సిలిండర్ బదులు స్క్వేర్ ఇచ్చారు. ఇలాగే ఒక థ్రెడ్ ఇచ్చి ఈ థ్రెడ్ అంటే ఇక్కడ దీని సర్కంఫరెన్స్ 4 ఇంటూ సైడ్స్ ఏ, ఒకవేళ ఇది సైడ్ ఏ అనుకుంటే 4a దీని సర్కంఫరెన్స్ అవుతుంది. సో 4a థ్రెడ్ అనేది మనకి ఇచ్చారు. ఓకే, దీనికి 4 టైమ్స్ ద బేస్ ఎడ్జ్. దాన్ని 4 పార్ట్స్ చేద్దాం. 1 2 3 4 అని మార్చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి సర్కిల్ కాదు కాబట్టి ఈ ఎడ్జెస్ దగ్గర స్ట్రైట్ లైన్స్ ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఈ లైన్స్ ని ఎక్స్టెండ్ చేద్దాం. చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ హోల్డ్ చేసాం టైట్ గా, ఇక్కడ టై చేసి ఉంది సిలిండర్ స్క్వేర్ కి. ఏబి అనేది మనకి ఏఈ అనేది మనకి థ్రెడ్. ఈ థ్రెడ్ ని వైండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇలా స్లోగా వస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రైట్ ఇక కర్వ్డ్ సర్ఫేస్ కాదు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏ సెంటర్ గా ఏఈ రేడియస్ గా మనం కనుక ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ డ్రా చేస్తే ఒక క్వార్టర్ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కర్వ్ ఇలా వస్తుంది. అంటే బి దగ్గరికి వచ్చేసరికి ఏమో జరుగుతుంది, A1 అనే థ్రెడ్ దీనికి వైండ్ అయిపోతుంది. ఈ 1/4 లెంగ్త్ మనకి ఇక్కడ మిగిలి ఉంటుంది బి నుంచి. సో ఈ A1 ఆల్రెడీ ఇక్కడ వైండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే బి సెంటర్ గా 1/4 రేడియస్ గా బి సెంటర్ గా ఈ ఆర్క్ ని ఇక్కడ నుంచి ఆర్క్ ని ఎక్స్టెండ్ చేద్దాం ఇంతవరకు. సి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి 2 పాయింట్స్ మిగిలి ఉంటాయి. అంటే 2/4 లెంగ్త్ థ్రెడ్ మిగిలి ఉంది. సో సి సెంటర్ గా 2/4 రేడియస్ గా ఒక ఆర్క్ ని మళ్ళీ డ్రా చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇక 3/4 లెంగ్త్ థ్రెడ్ మాత్రమే మిగిలి ఉంటుంది. సో డి సెంటర్ గా ఈ 3/4 రేడియస్ గా మనం కనుక ఒక ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ డ్రా చేస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ అది పాయింట్ ఏతో మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ కూడా ఇన్వల్యూట్ డ్రా చేయొచ్చు అన్నమాట. హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ నుంచి మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ని క్లియర్ గా చూడబోతున్నాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ, కామెంట్స్ ఏమైనా ఉంటే మీ సజెషన్స్ కానీ కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.